హీరోయిన్లతో పాటుగా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా చాలా మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ పాత్రలను చేసి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. ఇక అలాంటి క్రమంలోనే సురేఖ వానికి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులైతే ఉన్నాయి. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్కి భార్యగా కొన్ని కామెడీ క్యారెక్టర్లను సైతం పోషించినప్పటికీ ఆ ఘనత తనకే సొంతం. అలాంటి సురేఖ వాణి రీసెంట్గా నీరమ్ అనే మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్నప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు అని రిపోర్టర్ అడగ్గా దానికి ఆమె మాట్లాడుతూ నాకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది. అలాగే నా కూతురు పెళ్ళిడికి వచ్చింది, ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఏదేమైనా కూడా ఆమె భర్త సురేష్ తేజ 2019వ సంవత్సరంలో అనారోగ్య కారణంగా మరణించారు. ఇక అప్పటి నుంచి తల్లి బిడ్డలు ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండడం వల్ల చాలామంది ఆమె మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆమె వేటిని పట్టించుకోకుండా తనకు అనిపించింది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటానని, నెగిటివ్ కామెంట్ల మీద స్పందించనని కూడా చెప్పింది. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని మంచి పాత్రలు చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగాలని ఆమెను ఇష్టపడే కొంతమంది ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆమె ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో సైతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తుందని, తను చాలా బిజీ ఆర్టిస్ట్గా మారిపోయిందని కూడా చెప్పడం విశేషం. ఇక రాబోయే రోజుల్లో సురేఖ వాణి టాప్ హీరోలకు మదర్గా నటించే అవకాశం కూడా ఉంది.